ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సామాన్య కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. శుక్రమౌఢ్యం కొనసాగుతోంది కాబట్టి శుభకార్య నిర్వహణకి పనికిరాదు. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, బృహస్పతి స్మరణ, బృహస్పతికి చేసేటువంటి జపాది కార్యక్రమాలు, శనగల దానం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి నీచ స్థితి, మకర క్షేత్ర స్థితి, శని యొక్క యుతుంది కాబట్టి ఎక్కువ సత్ఫలితాలు పొందడానికి గురువారం నాడు చేసేటువంటి పుణ్యాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఇది కూడా బృహస్పతి యొక్క నక్షత్రం. విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి లేదా గురువు యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి లేదా గురువు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి నీచ స్థితి, శని యొక్క యుతుంది కాబట్టి ఇది అతి క్రూర ఫలితాన్ని కలిగిస్తుంది, అతి వేదన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, బృహస్పతికి చేసేటువంటి జప హోమాది కార్యక్రమాలు, శనగల దానం, గోదానం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి కూడా మిథున క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, చంద్రుడి యొక్క స్థితి తులా క్షేత్రంలో, శని యొక్క బృహస్పతి యొక్క స్థితి మకర క్షేత్రంలో. ఇక్కడ బృహస్పతికి నీచ స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, కుజుడి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రవి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృషభ క్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. మానసిక భీతి కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగానైనా చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి, జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని వెంటనే ఆస్వాదించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయోమయ పరిస్థితులు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ విద్యార్థులకి తగ్గుతుంది. ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లోపిస్తుంది. అయోమయ పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆశించినటువంటి ప్రయోజనాలని మెల్లమెల్లగా కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని మెల్లమెల్లగా సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి
లోపాలు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అవమానకర సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కృషి ఉన్నప్పటికీ ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి. అలసత్వాన్ని పెంచుతాయి. నిస్పృహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఆలస్యం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు శ్రమ అధికమవుతుంది. అపవాదులు పెరుగుతాయి. విమర్శలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. అయోమయ పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుచిత పరిస్థితులు తగ్గుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. అయోమయ పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ప్రత్యర్థులు కూడా బలపడతారు. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి లోపిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆకస్మికంగా తారసపడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మిత్రులతో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో కూడా చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు. అయినప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి మెల్లమెల్లగా సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ధైర్యం కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థిక అనుకూలత కూడా
సమాంతరంగా ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉద్యోగస్తులు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా పునఃప్రారంభించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక చిరాకులు పెరుగుతాయి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన సమస్యలు గృహపరంగా వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. అన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మానసిక చింతన సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలకే ఆశించినటువంటి ప్రక్రియలు ఆర్థిక ఫలితాలపై ఆశించినటువంటి విజయాలు సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఆకస్మిక విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో స్పందన ప్రారంభమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలపై ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగానైనా సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై పునఃపరిశీలన ప్రారంభమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక సత్తువ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించేటువంటి పరిశీలన సినీ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి.
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. వ్యవహారాల్లో చిక్కెదురు పరిస్థితులను వెంటనే అధిగమించలేకపోతారు. కాలయాపన కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. మానసిక చిరాకులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరించేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమని అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. గృహ సమస్యలు వేధిస్తాయి. కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని వేగవంతంగా కూడా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. వాహన సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ, అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. అపోహల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. దూకుడు నిర్ణయాలు, సాహస నిర్ణయాలు పనికిరావు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని వ్యాపార రంగం వారికి పెంచుతాయి. విద్యార్థులకి ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. సినీ రంగం వారికి కాలయాపన కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ సమర్థించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు క్రమక్రమంగా గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు, పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ఏ పని చేసినా ఆ పనిలో విజయం పొందాలి అనే కాంక్ష మనకందరికీ ఉంటుంది. పని సహజ లక్షణం. ఆ పని ఉద్యోగం కావచ్చు, వ్యాపారము కావచ్చు. గృహిణి వంట ఇంటి పని చక్కబెడుతుంది, అది ఆవిడ పని. కొంతమంది ఇల్లాండ్రు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేయడం కూడా ధర్మమే, అది కూడా వారి పని అవుతుంది. అలాగే మరికొందరు వ్యాపార సంస్థలను స్థాపిస్తే అందులో అనేకులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేయడం వీరికి పని, వ్యాపార సంస్థలు నిర్వహించడం, నెలకొల్పడం వారికి పని అవుతుంది. పని అన్న శబ్దాన్ని మనం గమనిస్తే ప్రపంచంలో చీమకు కూడా పని ఉంటుంది. ఆహారాన్వేషణ,
పని లేని వారు ఈ ప్రపంచంలో లేరు. ఊరికే కూర్చున్న వాళ్ళు కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు. జపం చేస్తే ఆ జపం కూడా ఒక పని అవుతుంది. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, అందరికీ మేలు కావాలి, పని అవుతుంది. అయితే ఈ పనులలో వ్యాపార వర్గాలకు సంబంధించి విశేషమైన బాధ్యతలు ఉంటాయి. వస్తువులు సేకరించడం, నిల్వ చేయడం, వ్యాపార రంగంలో పెట్టుబడులతో ఇలాంటి వస్తువులన్నీ కూడా సేకరించిన తర్వాత వినియోగదారులకు ఈ వస్తువులను అందజేయడం, మధ్య మార్గంలో ఏవైనా కారణాల చేత సమయానుకూలత లేని పక్షంలో, అనుకోని నష్టాలు వచ్చే సమయంలో, ఆ వస్తువులు పాడైపోతాయేమో అన్న దిగులు కలిగిన పక్షంలో ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే వ్యాపారంలో ఉండే నష్టాల తీవ్రతను కొంత నివారించుకోవచ్చు అన్న కోణంలో జ్యోతిర్విజ్ఞానాన్ని, పరిహార విధానాలను, సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలన చేస్తే ఈ రంగంలో, ఈ క్రమంలో పసుపు కొమ్ములు, పసుపు విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయి అంటుంది ఈ శాస్త్రం. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ వ్యాపారాభివృద్ధి కోసం నష్టాలు రాకుండా, లేక ఏవైనా కారణాచర సమాజంలో, ప్రపంచంలో అంతా రోగాలు వ్యాపించిన పక్షంలో వినియోగదారులకు ఏ విధమైన కష్టము కలగకుండా వ్యాపారం కూడా వృద్ధి పొందాలి అనేటటువంటి ఆలోచన కలవాళ్ళు వ్యాపార క్షేత్రాలలో, దుకాణాలలో, వారి వారి కొట్టు లేక వినియోగదారులు వచ్చేటటువంటి క్షేత్రాలలో ప్రధాన ద్వారానికి పసుపు కొమ్ములను దారానికి కట్టి ఆ పసుపు కొమ్ములను వేలాడదీయాలి. ప్రధాన ద్వారం గుమ్మం పైన పసుపు కొమ్ములను పసుపు రంగు దారంతో కట్టి ఇలా వేలాడదీసిన పక్షంలో వారి వ్యాపారంలో కొంత లాభాలు పుంజుకుంటాయి. వ్యాపారం కొనసాగేటటువంటి తీరు వేగవంతమవుతుంది. అలాగే వినియోగదారులు డబ్బు చెల్లించేటటువంటి మేజాబల్ల దగ్గర పసుపు రంగులో ఉండే దుస్తులను, వస్తువులను వినియోగించాలి. ప్రత్యేకించి మేజాబల్ల పైన ఎక్కడైతే డబ్బు తీసుకుంటున్నామో, ఎక్కడైతే ఆర్థికపరమైన లావాదేవీలు జరుగుతాయో ఆ బల్లపైన గాజు గ్లాసులో నీరు నింపి అందులో ఒక నిమ్మకాయ, పసుపు రంగులో ఉండే నిమ్మకాయను అందులో ఉంచాలి. ప్రత్యేకించి ఇలా వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు డబ్బు తీసుకునే సమయంలో వినియోగదారులకు ఆనందం కలగాలి, మనకు కూడా ఆనందం కలగాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించేటువంటి ఆ ఉద్యోగి రెండు చేతులకు కాసింత పసుపును రాచుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. లేని పక్షంలో కనీసంగా పసుపు రంగులో ఉండే ఇష్టదేవతా విగ్రహాన్ని ఆ డబ్బులు సేకరించే చోట ఉంచినా కూడా మేలు కలుగుతుంది అని కూడా తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఒక కాగితం పొట్లంలో పసుపును ఉంచి ఆ కాగితం పొట్లంలో ఉన్న పసుపును మూటగా కట్టి పసుపు రంగులో ఉండే గుడ్డలో ఈ కాగితం పొట్లాన్ని ఉంచి ముడివేసి ఆ మేజాబెల్లలో ఎక్కడైతే మనం డబ్బులు తీసుకుంటున్నామో, డబ్బులు ఉంచుతున్నామో అందులో ఉంచిన పక్షంలో బగళ అన్న పేరుతో ఉండే ఈ పసుపు డబ్బును ఆకర్షిస్తుంది. వ్యాపారంలో ఉండే నష్టాల తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పడుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ప్రత్యేకించి దీర్ఘకాలికంగా వస్తువులు నిల్వ ఉంచేటటువంటి చోట విశేషంగా పసుపు కొమ్ములను ఆయా వస్తువులు ఉండేటటువంటి చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అలా పసుపు కొమ్ములు ఆయా అలమారలలో ఉంచిన పక్షంలో కూడా కొంత మేలు కలుగుతుందని కూడా విన్నవిస్తోంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. పూర్వకాలంలో ఇలాంటి సందర్భాలన్నిటా కూడా వేపాకులు, వేపమండలు, పసుపు కొమ్ములు, కుంకుమ నీళ్లు, సున్నం నీళ్లు, చందనము విరివిగా వినియోగించేటటువంటి వారు. దృష్టి దోషం తొలగించే నిమిత్తమై వ్యాపార క్షేత్రం నిర్వహించేటటువంటి చోట ఒక స్టీలు పళ్ళెములో లేక గాజు పళ్ళెంలో వీలు కుదిరినంత మట్టుకు స్టీలు పళ్ళెమే వినియోగించాలి. స్టీలు పళ్ళెమో ఇనుప శనిగ్రహానికి సంబంధించినది. అందులో సున్నము వేసి అలాగే కాసింత పసుపు వేసి నీరు పోసిన పక్షంలో వెంటనే ఆ తెల్లగా ఉండే సున్నము, ఈ పచ్చగా ఉండే పసుపు నీరు తాకిన మరుక్షణం ఎర్రగా మారిపోతుంది. ఇది చందనం అన్న పేరుతో పిలువబడుతుంది. వ్యాపార రంగంలో ఏ విధమైన నష్టాలు రాకుండా ఉండాలి, వినియోగదారులకు అలాగే
దుకాణంలో నిర్వహించేటటువంటి వారికి, వ్యాపారంలో ఉండేవారికి, ఇరుపక్షాల వారికి కూడా మేలు కలగాలి అనే ఆలోచన చేసేవారంతా కూడా ఇలా తయారు చేసినటువంటి ఈ చందనాన్ని ఓం రేవంతాయ నమః అని రేవంతనామ గంధర్వుడిని స్మరించుకొని ఈ చందనాన్ని ప్రధాన ద్వారానికి ఇరుపక్కలా కూడా ఉదయం లేవగానే కొట్టు తెరిచిన పిదప లోనికి వెళ్ళి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకుని చందనాన్ని సిద్ధం చేసి బయటికి తీసుకువచ్చి ఆ ప్రధాన ద్వారానికి గుమ్మానికి ఇరుపక్కలా కూడా వెదజల్లిన పక్షంలో ఆ వ్యాపారంలో ఉండేటటువంటి వారికి ఏ విధమైన నష్టాలు కూడా రావు అన్ని విధాలుగా శ్రేయస్సు కలుగుతుంది అని విన్నవిస్తోంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. సంప్రదాయంలో చెప్పబడ్డ ఈ పరిహారాలన్నీ కూడా నవగ్రహాలు సంబంధించినవే అవుతున్నాయి. అలాగే వస్తువులకు ఉండే గుణాలను గుర్తించి ఆ గుణాల ద్వారా క్రిమి సంహారక సంబంధులుగా ఎలా వినియోగించాలి, ఆరోగ్య సంబంధంగా పెంపొందింపు చేసుకునే గుణాలుగా ఉండే వస్తువులను ఎప్పుడు వినియోగించాలి, వేటిని పంచుకోవాలి, వేటిని పక్షులకు ఆహారంగా ఇవ్వాలి, వేటిని వెదజల్లాలి, వేటిని విరజిమ్మాలి, ఇలా అనేక విధాలుగా పరిహార విజ్ఞానం ఈ వస్తువులనే పరిశీలిస్తుంది. ప్రవహించేటటువంటి నీటిని బిందెలలో, కుండలలో బంధించడం ఒక పాపం అంటుంది సంప్రదాయం. కేశిని, ఖండిని, చుల్లి, ఉదకుంభే చమార్జని అని పంచసూనములు అన్న పేరిట 5 విధాలుగా మనం ప్రతిరోజు కూడా తప్పులు చేస్తూ ఉంటాం అని సంప్రదాయం చెబుతుంది. బిందెలో, కుండలో నీరు బంధించడం కూడా ఒక దోషమే. ఆ నీటిని అరచేతిలో వేసుకుని మార్జనం ఇలా వెదజల్లితే సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. లోకంలో 84 లక్షల రకాల జీవకోటికి బ్రతికే హక్కు ఉంది. అయితే వేటి ప్రాంతంలో అవి ఉండాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఇలాంటి లక్ష్యంతో మనం ప్రవర్తించినప్పుడు ఈ నీటిని అరచేతిలో వేసుకొని దొడ్డు రాళ్ల ఉప్పు లేక రాళ్ల ఉప్పు అంటారు, ఆ రాళ్ల ఉప్పు అరచేతిలో పోసుకొని అందులో నీరు పోసి రేవంతాయ నమః, రేవంతాయ నమః, రేవంతాయ నమః అని 9 సార్లు రేవంత నామాన్ని చదివి ఈ దొడ్డురాళ్ల ఉప్పును వ్యాపార స్థలం చుట్టూరా కూడా అప్రదక్షిణగా, అపసవ్యంగా, యాంటీ క్లాక్ వైజ్ ఇలా మనం పోసి వస్తే కూడా ఆ వ్యాపార క్షేత్రానికి, ఆ కొట్టు, ఆ ప్రాంతం, ఆ దుకాణానికి ఒక రక్షణ ఏర్పడుతుంది. యాంటీ బ్యాక్టీరియా అలాంటి గుణాలతో ఉండేటటువంటి పసుపు కానీ, ఉప్పు కానీ, 3వ మార్గంలో చెప్పబడ్డ వేప ఆకు కానీ మేలు చేస్తుంది. పూర్వకాలంలో వైశాఖ శుద్ధ పంచమి ఈ రోజున వేప మండలను సేకరించి ఇంటిలో ఉండేటటువంటి పుస్తక భాండాగారములో ఈ వేప ఆకులను పరసాలి అనేది సంప్రదాయం. అలాగే ప్రతి ఇంట ఆగ్నేయ దిగ్భాగంలో వేప మొక్కను పెంచిన పక్షంలో ఆ ఇంటిలోని వారికి ఏ విధమైన వ్యాధులు దరిచేరవు అని కూడా తెలియజేసేది. ఈ క్రమంలోనే వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధి కోసం ఆగ్నేయ దిగ్భాగంలో మనీ ప్లాంట్ అన్న మొక్కని పెంచి పోషించాలి. అలాగే వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పాటించే పరిహారాలలో వేప మొక్కను పూల కుండీలో పెంచినా కూడా రోగాలు దరిచేరవు, వినియోగదారులు క్షేమంగా ఉంటారు, వారి భద్రత వ్యాపారంలో ఉండే వాళ్ళకు కూడా ఆనందదాయకం కనుక ఇరుపక్షాల వారికి మేలు కలిగించే విధంగా మనీ ప్లాంట్ పెంచడం, పూల కుండీలో వేప మొక్క పెంచడం కూడా చక్కటి పరిష్కార మార్గం అంటుంది మీ సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు పూర్ణిమ తిథి ఉంది, అనురాధ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఏరువాక పున్నమి సందర్భంగా వ్యవసాయదారులు ఎద్దులను పూజించడం ద్వారా, ఎద్దులకు పొంగలి నైవేద్యం సమర్పించి దుక్కి దున్నటం ప్రారంభించడం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళామణులు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి వటసావిత్రి వ్రతం సందర్భంగా మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలు చల్లి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే పూరీ జగన్నాథ స్వామివారి నేత్రోత్సవం సందర్భంగా జగన్నాథ స్వామివారిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహానికి సంబంధించి ముఖ్యమైన మార్పులు చేర్పులు చేపట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
श्रीयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् హనుమ యొక్క జీవిత చరిత్రని, హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేతంగా వృద్ధిలోకి రావడానికో అది కారణమవుతుంది అనిపిస్తుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకానొకప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏర్పడింది శ్రీరామాయణంలో. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మాటిచ్చాడు, నాకు పట్టాభిషేకం జరుగుతోంది రామ, ఇప్పుడు శరత్కాలం నడుస్తోంది, నేను ఆ వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తగినటువంటి ఋతువు వస్తుంది, శరత్కాలం వస్తుంది, నేను తప్పకుండా వానర సైన్యాన్నంతటినీ కూడా అన్ని దిక్కులకు పంపించి సీతమ్మ ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పాడు. ఆ మాట మరిచిపోయాడు. భార్యతోటి భోగాలతోటి లాలస పొందాడు. అటువంటప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు, మళ్ళీ తన చేసిన పొరపాటు గుర్తించాడు, క్షమాపణ చెప్పాడు, అన్ని దిక్కులకు వానరములను పంపించడానికి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. అన్ని చోట్ల నుంచి బయలుదేరి వచ్చాయి భూమండలం నుంచి. అవన్నీ కిష్కింధ అంతా నిండిపోయింది. నిండిపోతే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానర సమూహానికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించాడు. అంతకుముందు వాలి తనని తరివినప్పుడు భూమండలం అంతా తిరిగాడు సుగ్రీవుడు. అందుకే సుగ్రీవుడికి ఈ భూమండలం అంతా పరిచయం. ఏ దిక్కు వరకు మనుష్యుడు ఎంత దూరం వెళ్ళవచ్చో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన నాయకుణ్ణి అతని అనుచరుల్ని పిలిచి, మీరు బయలుదేరి ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ గ్రామాలు దాటుకుంటూ ఇలా ఇక్కడ వరకు వెళ్ళవచ్చు, ఇక్కడ వరకు వెడతారు తప్ప ఇది దాటాక మీరు వెళ్ళలేరు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. తూర్పు దిక్కు గురించి చెప్తూ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం చెప్పాడు. ఇక దానిని దాటి మనుష్యులు వెళ్ళలేరు, అక్కడ వరకు వెతకండి సీతమ్మనన్నాడు. అలా ఒక్కొక్క దిక్కుకి కొంతమంది వానరుల్ని, దానికి ఒక నాయకుణ్ణి పెట్టి పంపించాడు. గడువు లోపల తిరిగి వచ్చేయాలి. దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు. అకస్మాత్తుగా సుగ్రీవుడు హనుమని వెనక్కి పిలిచాడు. ఎవరు హనుమ? దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరుల యొక్క బృందంలో ఒక సభ్యుడు, నాయకుడు కాడు. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు, ఓ హనుమ, నీ మీదే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇది బృహత్తరమైనటువంటి కార్యం. నేను పట్టాభిషేకం పొందాను అంటే అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ భార్యని పొందాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అటువంటి నేను రాముడికి మాటిచ్చాను, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేటట్టుగా వానరుల్ని పంపిస్తానని. సుగ్రీవుడికి తెలుసు సీతమ్మ దక్షిణ దిక్కుగా అపహరింపబడిందని. ఎందుకంటే రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి తన నగలు కొన్ని తీసి వస్త్రఖండంలో మూట కట్టి కింద పడేసినప్పుడు సుగ్రీవుడి దగ్గరే పడింది ఆ మూట. నలుగురు వానరులు కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. నలుగురు మంత్రులు ఆయనకి. ఎప్పుడూ ఆయన చుట్టూ ఆ నలుగురు మంత్రులు ఉంటారు రామాయణంలో. మొట్టమొదటి వారు హనుమ, రెండవ వాడు నలుడు, మూడవ వాడు నీలుడు, నాలుగవ వాడు తారుడు. నలుగురు పరివేష్టించి ఉంటారు. ఆఖరికి వాలి తరివినప్పుడు పారిపోయినా ఈ నలుగురే వెంట వస్తుంటారు. ఆ నలుగురి మధ్యలో కూర్చుని ఉండగా పైనుంచి సీతమ్మ కింద విడిచిపెట్టినటువంటి నగల మూట వాళ్ళ మధ్యలో పడింది. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కుకి అపహరింపబడింది సీతమ్మ అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనుమానం ఉంది. కాబట్టి ఆమె రావణాంతఃపురంలో ఉంది. కాంచనలంకలోనే సీతమ్మ జాడ దొరికే అవకాశం ఉంది. అంత అమాయకుడు కాదు, అంత పెద్ద వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బుద్ధిశాలి సుగ్రీవుడు.
కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట కూడా తెలుసు, అంగదుడు దుడుకు స్వభావం ఉన్నవాడు, ఈ క్షణానికి బాగుంటాడు, ఇంకో క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. రామాయణంలో కనపడని మనస్తత్వాలు మీకు ఎక్కడా ఉండవు. సంతోషపడిపోతే ఎంత చెట్టెక్కి కూర్చుంటాడో, బాధ వస్తే అంత కిందకి వెళ్ళిపోతాడు, నే చచ్చిపోతున్నానంటాడు, అంతే, రెండో మాట ఉండదు. అప్పుడప్పుడు సుగ్రీవుడి మీద కోపం వస్తూ ఉంటుంది, మా నాన్నని చంపేశాడు వాళ్ళని అంటుంటాడు. అందుకే ఇవ్వకపోతే యువరాజు బాగుండదు, నాయకత్వం యువరాజుకి ఇవ్వాలి. అందుకని అంగదుణ్ణి ఉంచాడు. కానీ ప్రభువు నమ్మకం ఎవరి మీద? స్వామి హనుమ మీద. హనుమని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అన్నాడు, ఓ హనుమ, నాకు కేవలముగా నీ మీద మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుచేత? ఓ హరిశ్రేష్ఠ, నువ్వు నిశ్చితార్థోర్థ సాధనే, ఇత పూర్వం ఎన్నో కార్యములను సాధించడానికి నువ్వే నాకు ఉపకరణమయ్యావు. ఇది ఒక ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడి విషయంలో నమ్మకం పెంచుకోవడం దేనివల్ల పెంచుకుంటాడో మహర్షి చెప్పారు. ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పచెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఒక ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు, యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు. అందులో అంటాడు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే మహాకపేహే అని పిలిచాడు. ఓ అద్భుతమైనటువంటి వానరమా హనుమ, వేగం కాని దూకడం కాని, ఎక్కడైనా ఆగవలసి వస్తే అంత చక్కగా ఆగిపోవడం కాని కేవలము నీయందు మాత్రమే ఉన్నాయి. ఈ లోకంలో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వారు నాకు తెలిసి ముగ్గురే ఉన్నారు. నాకు తెలిసి అంటే సుగ్రీవుడు అన్న మాటలు. 1 గరుత్మంతుడు, 2 వాయువు, 3 హనుమ. ఈ ముగ్గురే అంత వేగంగా వెళ్ళగలరు. వేగంగా వెళ్ళడం ప్రధానం కాదు, ఎక్కడ వేగం ప్రమాదాన్ని తీసుకొస్తుందో అక్కడ వేగాన్ని నియంత్రించడం కూడా అంత అవసరం. ఇది నీ యందున్నది. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే, నీ యందు అపారమైనటువంటి తేజస్సు ఉంది. ఇవి ఎటువంటివి అంటే, పితుస్తే సదృశం వీర, మీ తండ్రి అయినటువంటి వాయువుకి ఎటువంటి లక్షణాలున్నాయో మారుతస్య మహౌజసః, అటువంటి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నావు. ఇంతేకాదు, నిన్నే నేను నమ్మడానికి కారణం ఏమిటో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి ప్రభు దగ్గర కితాబు పొందారండి మహానుభావుడు. ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ప్రభువుని ధిక్కరించలేదు. అది వినయం అంటే. అంత మర్యాద పాటించేవాడు. ఎటువంటి త్వయ్యేవ హనుమన్నస్తి, ఓ హనుమ నీయందు మాత్రమే ఉన్నాయి. ఎవరు వింటున్నారు ఈ మాటలో? రామచంద్రమూర్తి వింటున్నారు. ఇంతమందిని పంపాడు, ఎవరితో అల్లా ఈ మాట ప్రభు ఒక్క ఆయనతోనే అంటున్నాడు. జీవితంలో అలా అనిపించుకోవడం గొప్ప తన పై అధికారితో. త్వయ్యేవ హనుమన్నస్తి, నీయందు మాత్రమే ఉన్నాయి హనుమ. ఏవి? బలం బుద్ధి పరాక్రమ, శరీరమునందు విశేషమైనటువంటి బలం. బలం ఉంది కదా అని ఎక్కడ ప్రదర్శించకూడదో అక్కడ ప్రదర్శించవు, అంత బుద్ధిమంతుడు. పరాక్రమ, ఎక్కడ ఆ బలాన్ని బయట పెట్టాలో అక్కడ బయట పెడతావు. బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏమి మాటలు వేశారండి మహర్షి. దేశకాలానువృత్తిశ్చ,
నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి పాటించవలసిన ధర్మాన్ని, ఎక్కడ ఉన్నావు అన్నదాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తావు. కాలాన్ని బట్టి అలా ప్రవర్తిస్తావు. ఒక కాలమునందు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఒక కాలమునందు నువ్వు సామాన్యుడివిగా ఉండవలసి ఉంటుంది, అప్పుడు అలాగే ఉండాలి. కాబట్టి దేశకాలానువృత్తిశ్చ, ఎక్కడున్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి, ఏ కాలంలో ఉన్నావన్న దాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ రెండు తెలియకుండా ప్రవర్తిస్తే అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా బరువైపోతాడు. కాబట్టి హనుమ నీకు ఈ రెండు తెలుసు. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా మంది జీవితంలో బరువైపోవడానికి కారణం అదే. శ్రీయాంజనేయం